హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి కార్పొరేట్ కల్చర్లో ఉండే డ్రెస్ కొనివ్వడం, భూమి అది వేసుకొని అటు ఇటు నడవడం ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ, అయినా దత్తతని నువ్వు ఆపేశావని తెలుసుకున్నాను. ఎందుకు ఎందుకు ఆపావు? నా కోసమా అని అడుగుతారు గగన్. చూడండి, నేను మీకు చెప్పేది ఒక్కటే. నేను ఎంతైనా మీరు ఎంత నన్ను అభిమానిస్తున్నారో మా నాన్నని కూడా నేను అంతగానే అభిమానిస్తున్నాను. అందుకే మీరు నాకెంత ముఖ్యమో మా నాన్న కూడా నాకు అంతే ముఖ్యం. ఆ విషయం మీకు తెలిసేలా చెయ్యాలి అనే ప్రయత్నమే ఇదంతా అని అంటుంది భూమి. ఇంకా సైలెంట్గా ఉంటాడు గగన్. ఏంటండి, ఇప్పటికైనా అర్థమైందా? నేనంటే ఏంటో అర్థమైందా అని అడుగుతుంది భూమి. చూడు, నీకొకటి చెప్తాను విను. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలి. సో నీకందుకే వాకింగ్ చేయడం ప్రాక్టీస్ చేయించాను. రా బయలుదేరదాం అని అంటారు. ఏవండి, ఈ డ్రెస్ వేసుకొని నేను బయటికి అని అంటుంది భూమి. ఏ కార్పొరేట్స్లో పనిచేసేటప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి. నువ్వు ఒక్కరోజే కదా, తర్వాత నీకే అలవాటు అయిపోతుంది అని ఇంకా కార్లో అలా తీసుకువెళ్తూ ఉంటారనమాట గగన్. ఇంకా భూమి అయితే గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు గగన్ అయితే భూమి కాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అది భూమి చూసి షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. నేనేం చేస్తున్నాను? ఏమీ చేయట్లేదు అని అంటారు గగన్. లేదు, మీరు చూస్తున్నారు అని అంటుంది భూమి. నేను చూస్తున్నానా? ఏం చూస్తున్నాను చెప్పు అని అడుగుతారు. పాపం ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది భూమి. ఏంటి, ఏమి మాట్లాడవేంటి? నేనేం చూస్తున్నానంటే చెప్పవేంటి అని అడుగుతారు. మీకు తెలుసు కదా, నేనెందుకు చెప్పాలి అని ఇంకా మొహం పక్కకు తిప్పుకుంటుంది భూమి. భూమి బాధపడినట్టుంది. ఐఎమ్ సారీ భూమి, నేను ఇది కావాలని చేయలేదు అని చెప్తారు గగన్. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? వద్దు. చూడండి, మీరు ఇలా బిహేవ్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది భూమి. చూడు భూమి, నీకు నేను చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు నా వైపు నుండి ఇలాంటి బిహేవియర్ ఉండదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకలా కార్ని ఆపుతారనమాట గగన్. క్లయింట్ ప్లేస్ వచ్చింది, కిందకి దిగు. చూడు భూమి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, అక్కడికి వెళ్ళాక నేను ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు వాళ్ళకి ఫైల్స్ ఇవ్వడం, వాళ్ళకి అడిగిన చార్ట్స్ చూపించడం చేయాలి. ఓకేనా అని చెప్తారు గగన్. సరే అని చెప్తుంది భూమి. ఇంకా అలా గగన్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ప్రాజెక్ట్ని. ఇంకా మనం ఇక్కడ కట్టాల్సిన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్కి మనం కట్టాల్సిన కన్స్ట్రక్షన్ సైట్కి మధ్యలో కొన్ని కొండలు ఉన్నాయి. కాబట్టి ఈ కొండలన్నిటినీ తీసేస్తాం. మనం వీటన్నిటిని మైన్ చేసేసిన తర్వాత వాటి నుండి వచ్చిన స్క్రాప్ వాల్యూ సేల్ చేసినా మనకి చాలా గెయిన్ అనేది వస్తుంది. అండ్ అనుకున్న టైంలో మన కన్స్ట్రక్షన్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది అని గగన్ చెప్తారు ఒక ప్రాజెక్ట్ గురించి. అప్పుడే ఇంకా భూమి అదంతా వింటుంది. క్లయింట్స్ కూడా ఓకే గగన్ గారు, మీరు చెప్పారంటే అది మేము ఖచ్చితంగా వింటాం. ఆ కొండలన్నీ తవ్వేస్తారు అంతే కదా, ఓకే అని చెప్తారు. ఏవండి, మీరేమీ అనుకోనంటే నేను ఒక ఐడియా చెప్పచ్చా అని అంటుంది భూమి. చెప్పు భూమి అని అంటారు గగన్. ఏవండి, ప్రకృతికి నిలయమే పర్వతాలు. పర్వతాలు, నదులు, గాలి, భూమి, నీరు, నేల ఇవన్నీ ప్రకృతిలో వచ్చిన భాగం. వాటిని కొట్టడానికి, వాటిని తవ్వడానికి, వాటిని లేకుండా చేయడానికి మనం ఎవరమండి? మనం ఎవ్వరం కాదు. కాబట్టి చెప్తున్నాను, వాటిని అడ్డు తొలగించకుండా మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే మార్గం వేరే ఏదైనా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఘాట్ రోడ్స్ ఎలా అయితే తయారు చేస్తున్నారో అలాగే ఆ కొండల పైనుంచి ఘాట్ రోడ్ లాంటిది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తే
అప్పుడు మీకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఆ కొండపై ఎలాంటి పార్క్ లాంటిది ఏదైనా బిల్డ్ చేసినా సరే దట్ విల్ గివ్ లైక్ టూరిజం లాగా కూడా అవుతుంది. అప్పుడు కన్స్ట్రక్షన్కి వచ్చిన వాళ్ళు పక్కనే కొండలు ఉన్నాయి కాబట్టి వాటి మీదకి ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళడం కానీ కొండపైకి పార్క్కి వెళ్ళడం కానీ అక్కడ టైం స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. ఆ కొండని తొలగించడం మాత్రం నాకెందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుందండి అని పాపం చెప్తుంది భూమి. ఇంకా భూమి చెప్పిన ఐడియాకి క్లాప్స్ కొడుతూ అప్లాజ్ ఇస్తాడనమాట గగన్. క్లయింట్స్ అందరూ కూడా భూమి యొక్క ఐడియాకి అప్లాజ్ ఇస్తూ ఉంటారు. వావ్ భూమి, నువ్వు సూపర్, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు అని అంటారు. సార్, నిజంగా ఈ అమ్మాయి చాలా మంచి ఐడియా ఇచ్చింది. ప్రకృతిని మనం పాడు చేయకూడదు, పాడు చేయకుండా వాటికి సంబంధించిన ఆల్టర్నేటివ్ని వెతకాలి. నిజంగా చాలా బాగుంది ఐడియా. సో మీ పిఏ చెప్పిన మ్యాటర్నే ఐడియానే ఫాలో అవుదామని క్లయింట్స్ అందరూ అంటారు. తప్పకుండా, ఫర్ ష్యూర్. అయితే ఈ కొండల మధ్యలో ఒక మంచి టూరిజం స్పాట్ని పెట్టినా లేకపోయినా పార్క్ లాంటిది కన్స్ట్రక్ట్ చేసినా లేకపోతే టెంపుల్ లాంటిది కన్స్ట్రక్ట్ చేసినా దిస్ విల్ హ్యావ్ అ మచ్ డిమాండ్ అగైన్. సో ఐఎమ్ రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ కంగ్రాచులేటింగ్ భూమి అని చెప్పి ఇంకా భూమిని అందరి ముందు లైక్ తనైతే ప్రైజ్ చేస్తూ ఉంటాడనమాట గగన్. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంకా ఆ కంపెనీ ఆఫీసర్లో ఒక ఆఫీసర్ భూమి దగ్గరికి వస్తారు. భూమి, ఒకసారి డ్రామా అని అంటారు. భూమి ఆయనతో పాటు బయటకు వెళ్తుంది. ఇదంతా గగన్ గమనిస్తూ ఉంటారు. భూమి వైపు చూస్తూ ఉంటాడు ఆ ఆఫీసర్. ఏంటి సార్, మీకేమైనా కావాలా అని అడుగుతుంది. నీ చేతిలో ఆ చార్ట్స్ ఉన్నాయి కదా, ఒకసారి వాటిని ఇలా ఇవ్వు అని చెప్పి కావాలనే భూమిని టచ్ చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారనమాట అంకుల్. ఇంకా అలా టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ తన్ని కావాలని హెయిర్ సర్దుతున్నట్టు అదంతా ఇంకా కావాలని ఆయన అయితే టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ బ్యాడ్ టచ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న భూమి, ఏం చేస్తున్నారు సార్ మీరు అని అడుగుతుంది. చూడు, నువ్వు ఈ జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యావో నాకు తెలీదు, నీకు డబల్ అమౌంట్ ఇస్తాను, నువ్వు నా దగ్గర పిఏగా జాయిన్ అవ్వు అని ఇంకా కావాలనే వేరేగా మాట్లాడుతూ ఉంటారనమాట ఆ ఆఫీసర్. వెంటనే గగన్ అక్కడికి వచ్చి ఆయన గట్టిగా చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకా గగన్ వైపే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడానికి నీకు సిగ్గులేదా అని గట్టిగా అడుగుతారు గగన్. హే మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్ అని అంటారు. హే, వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్? నా లాంగ్వేజ్ని నువ్వు మైండ్ చేయమని చెప్తున్నావా? అదే నీ కూతుర్నో నీ భార్యనో నీ అక్కనో నీ చెల్లినో ఎవరైనా ఇలాగే మిస్బిహేవ్ చేస్తే ఊరుకుంటావా? అలాంటిది తన్నెందుకురా మిస్బిహేవ్ చేయాలనుకుంటున్నావు? చూడు, దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి భూమి జోలికి కానీ ఇంకా ఏ ఆడపిల్ల జోలికి కానీ వచ్చావో అని గట్టిగా అడుగుతారనమాట గగన్. అదంతా చూస్తూ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా గగన్ భూమి చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకొని వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా గగన్ అయితే అలా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి, వాడలా నీ ఒంటిపై చేయి వేస్తుంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఎందుకున్నావు అని అడుగుతాడు గగన్. ఇంకా వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా గగన్ అయితే చూస్తూ ఉండిపోతారు. ఏమండి, ఇన్నాళ్ళు నేను ఒక మంచి మనిషిని కోల్పోయాను అనుకున్నాను, కానీ నాకు ఇంతటి మంచి మనిషి దొరికారని నేను అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో కానీ చాలా అదృష్టవంతులండి అని పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఆ అదృష్టం నీకే వచ్చుండేది భూమి, కానీ నువ్వే కదా నన్ను కాదన్నావు అని అంటారు గగన్. అవుననే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. భూమి, ఏంటి, ఏమంటున్నావు అని వెళ్ళేసరికి ఇంకా క్లయింట్స్ మళ్ళీ కాన్ఫరెన్స్ హాల్లోకి పిలుస్తారనమాట గగన్ని. గగన్ గారు,
వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయాలండి. ఎందుకంటే మీకు పోటీగా శరత్ చంద్ర గారు ఇంకొక కాంట్రాక్టర్తో కాంట్రాక్ట్ని అగ్రీ చేశారు. సో ఆయన కంటే మీది త్వరగా అవ్వాలని మేము కోరుకుంటున్నామని చెప్తారు. అలా ఇంకా ఆ క్లయింట్స్ అయితే, సార్ ఆయనతో మాకు కంపారిజనే లేదు, ఖచ్చితంగా మేము అనుకున్న దానికంటే 1 మంత్ ముందే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం, ఇట్స్ ట్రూ అని చెప్పి ఇంకా గగన్ అయితే వాళ్ళకి చెప్పేసి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా గగన్ కోసం కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. ఇంకా గగన్ ఏమి మాట్లాడకుండా కార్లో కూర్చుంటారనమాట. ఇంకా గగన్ వైపే చూస్తూ ఉంటుంది భూమి. భూమి, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది భూమి. నాకు రాని ఐడియా నీకొచ్చింది. ఫస్ట్లో నీకు ఏమీ రాదని, చేత కాదు అని, కనీసం ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదని, చదువుకోలేదని నేను చాలా అవమానించాను. బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గిల్ట్ అబౌట్ దట్. సో ఐఎమ్ అపాలజైజింగ్ యూ అని చెప్తారు గగన్. ఏమండి, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? చచ్చా, మీరన్నీ చెప్పింది నిజాలే. నాకేదో వచ్చిన ఐడియా చెప్పాను, అది మీకు నచ్చింది, అంతేనండి, అంతకు మించి ఏమీ లేదు అని పాపం భూమి అయితే చెప్తుంది. ఇంత సింపుల్గా ఎలా ఉంటావు భూమి అని అంటారు గగన్. సింప్లిసిటీ అనేది పుట్టుకతో వస్తుంది, అది అంతే అని భూమి చెప్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నక్షత్ర గగన్ ఆఫీస్ దగ్గరే ఉంటుందన్నమాట. ఇంక ఆఫీస్కి వెళ్ళి బావా బావా అని మొత్తం చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఆఫీస్లో బావ లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. అప్పుడే ఇంకా చెర్రీ కూడా నక్షత్ర దగ్గరికి వస్తాడు. నక్షత్ర, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏంటంటావేంటి, నేను బావ కోసం వచ్చాను, నువ్వేంటి అని అడుగుతారు. నేను అన్నయ్య కోసమే వచ్చాను, అయినా నువ్వు ఇక్కడికి రావడం మావయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటారు చెర్రీ. చూడు, నా బావని చూడకుండా నేను ఉండలేను, నేను వెళ్తున్నాను, నా బావ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే ఉంటుందన్నమాట. అలా ఇంకా చెర్రీ అయితే ఇంకా నక్షత్ర వైపే చూస్తూ ఉంటాడు చెర్రీ. అప్పుడే కరెక్ట్గా ఇంకా శరత్ చంద్ర అయితే అలా క్రాస్ ఓవర్ అవుతూ శారదమ్మ కన్స్ట్రక్షన్ దగ్గర ఆగుతారు. ఒక్కసారిగా నక్షత్ర శరత్ చంద్రని చూసి షాక్ అయిపోతుంది. అమ్మో చెర్రీ, ఏం నోరు చెర్రీ నీది, డాడీ ఏంటి ఇలా వచ్చేసాడు అని అడుగుతుంది నక్షత్ర. హే, ఇది బాగుంది, నన్ను అడుగుతావేంటి, నేను ఎక్స్పెక్ట్ చేశానా, ఇక్కడుంటే నీతో పాటు కంబైన్డ్గా నన్ను కూడా చంపేస్తాడు, నేను వెళ్ళిపోతానని చెప్పి పారిపోతూ ఉంటాడు చెర్రీ. ఇంకా వెంటనే అలా చెర్రీ కార్ ఎక్కేస్తుందనమాట. నక్షత్ర కూడా, ఏం నక్షత్ర ఇక్కడే ఉంటానని చెప్పావు కదా నక్షత్ర అని అంటారు. బావని ఎప్పుడైనా కలవచ్చు, కానీ డాడీకి తెలిస్తే కలవడానికి నేను ఉండను కదా, అందుకే వచ్చేసానని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరిపోతారనమాట చెర్రీ అండ్ నక్షత్ర. కరెక్ట్గా వాళ్ళు ఇలా వెళ్తారు, భూమి గగన్ ఇలా వస్తారు. శరత్ చంద్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి గగన్ ఇద్దరు ఆఫీస్కి రీచ్ అవుతారు. భూమి గగన్ వైపు చూస్తూ, ఇవాళ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి, ఎందుకంటే అందరూ నన్ను చూసి మెచ్చుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది భూమి. అవును, నేను కూడా ఈ రోజుని మర్చిపోలేను భూమి, కానీ ఒకటి, నువ్వు రేపటి నుండి ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలి అని నేను చెప్పటం లేదు, బట్ చూడీదార్ వేసుకో, సరేనా అని అంటారు గగన్. అదేంటండి, ఇది బాగానే ఉందన్నారు కదా, మళ్ళీ ఎందుకని అని అంటారు. చూడు భూమి, మనం ఒకటి చెప్తున్నాను విను, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు, అందరూ మంచి వాళ్ళని కూడా కాదు. నువ్వు ఈరోజు నేను డ్రాప్ చేస్తా కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే నువ్వు ఒక్కొక్కసారి ఒంటరిగా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరచ్చు. ఇప్పుడు సమాజం ఎలా ఉందో నీకు తెలుసు కదా, అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు మంచి వాళ్ళు, అందరిలో మంచి చూసేవాళ్ళు మంచిగా చూస్తారు, కానీ కొంతమంది కుక్కల్లాంటి మృగాల్లాంటి వారు ఎవరిలోనైనా మృగాన్నే వెతుక్కుంటారు, వాళ్ళకి ఎలా శిక్ష ఇచ్చినా తప్పులేదు. కాబట్టి అలాంటి వాళ్ళ కంట్లో
నువ్వు పడకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి రేపటి నుండి నువ్వు చుడిదార్ వేసుకొనిరా, సరేనా అని చెప్తారు గగన్. ఇంకా భూమి పాపం గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. సరేనండి, మీరు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. భూమి, రేపు మనం కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాలి. నువ్వు ఇచ్చిన ఐడియా ఎంతవరకు అమలవుతుందనే విషయాల్ని తెలుసుకోవాలి, సరేనా అని ఇంకా అలా బయలుదేరుతారనమాట గగన్. ఇంకా భూమి కూడా అలా గగన్తో పాటు బయలుదేరుతుంది. హ్యాపీగా ఇంకా భూమిని శరత్చంద్ర ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట గగన్. ఇంకా భూమి అయితే హ్యాపీగా అలా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి తన ఓల్డ్ డ్రెస్ వేసుకొని వెళ్ళేసరికి శరత్చంద్ర, అమ్మ భూమి, డ్యాన్స్ క్లాస్ ఎలా జరుగుతోందమ్మా అని అడుగుతారు. పర్లేదు నాన్న, తెలుసు కదా నాకు సంతోషాన్ని ఇచ్చే చోటది, అందుకే సంతోషంగా ఉంది అని చెప్తుంది భూమి. ఇంకా గగన్ అయితే ఇంక శరత్చంద్ర అయితే అలా చూస్తూ ఉంటారనమాట భూమి వైపు. అమ్మ భూమి, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. చూడమ్మా భూమి, నీకోసం నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. నువ్వు బయటికి వెళ్ళి రావడం ఇబ్బంది ఎందుకు? నీకోసం కృష్ణప్రసాద్తో ఇప్పుడే మాట్లాడతాను, ఒక డ్యాన్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేయిస్తాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. వద్దు నాన్న, ఇప్పుడే వెళ్తున్నాను కదా, నాకు కూడా బయటికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా జరిగిందంతా భూమి అయితే కృష్ణప్రసాద్కి చెప్తుంది. కృష్ణప్రసాద్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణప్రసాద్ అయితే గగన్ గాడు భూమిని ఇష్టపడుతున్నాడన్నమాట అని హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా కృష్ణప్రసాద్కి. అలా ఇంకా కృష్ణప్రసాద్ అయితే వెంటనే వెళ్ళి ఇదే విషయాల్ని ఫోన్లో శారదతో చెప్తారు. శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంక భూమి ధరణిలా గగన్కి అయితే కాల్ చేస్తుంది. ఏంటి నిన్నంతా కాల్ చేయలేదు అని అడుగుతారు గగన్. ఏం లేదు బాస్, నువ్వు మా భూమితో సంతోషంగా ఉంటావు కదా, అందుకే కాల్ చేయలేదు అని చెప్తుంది భూమి. ఓ అవునా, చూడు నాకు ఒకసారి నిన్ను చూడాలనిపిస్తుంది అని అంటారు. ఏంటి బాస్, నన్నెందుకు చూడాలనుకుంటున్నావు? అలా ఏమీ లేదు బాస్ అని చెప్పి ఇంకా ధరణి, బాస్ మీరు నిన్న ఎవరో భూమిపై ఏడిపిస్తే తన్ని కొట్టారంట కదా, అది భూమి మర్చిపోలేకపోతుంది, చాలా సంతోషపడుతుంది అని చెప్తారు. ఇంకా వెంటనే గగన్, చూడు ధరణి, నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా అని అంటారు. ఏంటి బాస్, చెప్పు అడుగు అని అంటుంది. భూమి నన్ను ప్రేమిస్తుందా? నీకదంతా చెప్పేది నిజమే కదా, తను ఎప్పుడూ నీతో నిజమే చెప్తుంది కదా, చెప్పు ధరణి, భూమి నన్ను నిజంగా ప్రేమిస్తుందా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదనమాట భూమికి. ధరణిగా భూమి, అది ఏవండి, తను మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, తనకి మీరంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారనే అది కొన్నిసార్లు బాధపడుతుంది. మిమ్మల్ని దూరం పెట్టినందుకు అది చాలా బాధపడుతుంది. ఆ విషయాల్లో మీరు దాన్ని కొంచెం ఎక్కువగా కోప్పడకండి, కానీ ఒకటి మాత్రం నిజం, అది మిమ్మల్ని ప్రేమిస్తే రేపు మీరు చెప్పినట్టే మీకు నచ్చిన కలర్ చూడీదార్ వేసుకొస్తుంది, లేకపోతే లేదు. ఇదే విషయాన్ని దాంతో చెప్తాను అని చెప్పి ఇంకా అలా కట్ చేస్తుందన్నమాట కాల్. అయితే భూమి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. భూమి అయితే గగన్ గారికి ఇండైరెక్ట్గా చెప్పేయాల్సిందే అని చెప్పి ఇంకా హ్యాపీగా అయితే భూమి అలా ఇంకా గగన్కి గ్రీన్ కలర్ ఇష్టమని గ్రీన్ కలర్ చుడీదార్ వేసుకొని బయలుదేరుతుంది. ఇంకా భూమి గురించే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట గగన్.
ఎక్కడుంది భూమి? నిజంగా వస్తుందా తను? నిజంగా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట గగన్. కరెక్ట్గా అప్పుడే భూమి మే కమిన్ సార్ అని చెప్పి ఇంకా లోపలికి వస్తుంది. అలా ఇంకా భూమిని గ్రీన్ డ్రెస్లో చూసేసరికి గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భూమి భూమి నాకు నాకు అని చెప్పి ఇంకా భూమిని హక్ చేసుకుంటాడు గగన్. ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.